హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నా ఫస్ట్ టాటూ ఎక్స్‌పీరియన్స్‌ని మీ అందరితో షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. మొత్తానికి నేను టాటూ అయితే వేసుకోవడం జరిగిందండి. నిజం చెప్పాలంటే ఇప్ చిన్నప్పటి నుంచే నాకు టాటూ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే టాటూ అనేది ఒక పెర్మనెంట్ మార్క్. మన శరీరంపై ఎప్పటికీ ఉండిపోయే ఒక గుర్తు. పెర్మనెంట్ మార్క్ ఆన్ అవర్ బాడీ అంటిల్ డెత్ అనే కాన్సెప్ట్ నాకు చాలా నచ్చుతుంది. అందుకే కావాలా జనరల్‌గా నాకు ఆ టాటూ అంటే చాలా స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. నాకు శివుడంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఓం నమ శివాయ అనే పేరుతోనే టాటూ వేయించుకోవాలని అనుకున్నాను. కానీ కుదరలేదు. అయితే ఇప్పుడు మా కుటుంబ సభ్యుల పేరు మీద వేయించుకోవడం జరిగింది. నాకైతే చాలా నచ్చిందండి ఈ టాటూ. నేనే కాదు మా హస్బెండ్ కూడా టాటూ వేయించుకున్నారండి. చూడండి మా హస్బెండ్ టాటూ కూడా నేనే సెన్సిటివ్ అనుకుంటే మా హస్బెండ్ నాకన్నా చాలా సెన్సిటివ్ అండి. చూడండి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నారు. ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఫన్నీగా అనిపించింది నాకు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. చాలామంది టాటూలు వేయించుకుంటారు కదా! పెద్దగా పెయిన్ ఉండదేమో అని అనుకున్నాను. కానీ టాటూ వేసుకునే సమయంలో మాత్రమే బాగా అప్పుడే ఏమనిపించిందంటే కొంతమంది చాలా పెద్ద పెద్ద టాటూలను తమ చేతుల మీద, బాడీస్ మీద వేయించుకుంటారు కదా! వాళ్ళు ఆ అంతటి పెయిన్‌ని ఎలా తట్టుకుంటారో అని అనిపించింది. అయినా ఇట్స్ ఓకే. లైఫ్ టైమ్ ఉండిపోయే గుర్తు కోసం ఈ కొంచెం పెయిన్ పెద్దగా కష్టమని అనిపించలేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయంలో మనతో పాటు ఏ ఆస్తి, సంపద, బంగారం రావండి మనతో పాటు. చివరాఖరికి మనని ఎంతగానో ప్రేమించే మన కుటుంబ సభ్యులు కూడా మనతో రారు. మనతో పాటు వచ్చేది ఈ గుర్తు మాత్రమే. అందుకేనండి నాకు టాటూస్ అంటే చాలా ఇష్టం. మా అబ్బాయికి కూడా టాటూ అంటే చాలా ఇష్టమండి. అందుకే టాటూ వేసుకున్నప్పుడల్లా పక్కనే ఉండి అలా గమనిస్తూ ఉన్నాడు. వాడు కూడా టాటూ వేయించుకుంటానమ్మా అని అన్నాడు. కానీ చిన్నపిల్లలకి అండర్ 18 ఇయర్స్ లోపల ఎక్కడ కూడా టాటూ వేయరండి. మన కుటుంబ సభ్యుల కోసం మనం ఎంతగానో ప్రేమిస్తాం. వారిపై ఒక అభిమానం, ప్రేమ మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది కదండీ! అందుకే నేను నా చేతి మీద నా కుటుంబ సభ్యుల పేర్లు రాయించుకున్నాను. మా హస్బెండ్ ఏమో వాళ్ళ అమ్మ గుర్తుగా తన చేతి మీద టాటూ వేసుకోవాలని అనుకున్నారు.